నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే స్వామివారికి అలంకరించిన పూలను ఎప్పుడు తీయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే మొన్న శనివారం రోజు స్వామివారికి ఈ విధంగా పుష్పాలతో అలంకరించడం జరిగిందండి. స్వామివారిని శనివారం రోజు చామంతి పూలు, అలాగే సన్నజాజులు, అలాగే మందార పూలతో అలంకరించి స్వామివారికి విశేషమైన అర్చనా కార్యక్రమాలు అయితే నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క సన్నిధిలో జరిగింది శాంతి నిలయంలో. అలాగే శనివారం రోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి ప్రతి శనివారం కూడా ఉంజల్ సేవా కార్యక్రమం జరుగుతుంది, మీకు తెలుసు కదండి. కాకపోతే ఈ వారం స్వామివారికి ఒక్కరికే ఉంజల్ సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగిందండి. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ వీడియోలో వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే స్వామివారికి కానీ ఏ దేవతకైనా అలంకరించిన పూలు ఉదయం అలంకరిస్తే సాయంత్రానికి తీయచ్చు. ఎలాంటి పూలు అయితే సాయంత్రానికి తీయచ్చు అంటే కనుక మందార పూలు, గన్నేరు పూలు, ఇలాంటి వడిలిపోయే పూలు ఏమైనా ఉంటే కనుక సాయంత్రమే తీసేసుకోండి. లేదు చామంతి పూలు అలా ఉంటే కనుక తర్వాత రోజు ఉదయం అయినా తీసుకోవచ్చు, తప్పు లేదండి. ఎందుకంటే ఇప్పుడు వడిలిపోయిన పువ్వు స్వామివారి పాదాల దగ్గర ఉండకూడదు కదండి ఎక్కువసేపు. అంటే అది చూడటానికి బాగోదు, స్వామివారికి కూడా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు మనమే ఉన్నామండి, అదంటే పూలే నలిగిపోయిన పూలు మీరు పెట్టుకోమంటే పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు కదండి. అట్లానే స్వామికి కూడా సాయంత్రానికి పూలు అయితే తీసేసేయండి. ఎలాంటి పూలు? సన్నజాజులు కానీ అలాగే మందార పూలు కానీ సాయంత్రానికి తీసేసేయండి. అంతేకాని చామంతి పూలు అవైతే మాత్రం ఉండొచ్చు, తర్వాత రోజే అంటారు. ఒకరోజు రేత్రి ఉంటేనే అది నిర్మాల్యం అని అంటూ ఉంటారు. ఆ నిర్మాల్యాన్ని తీస్తాము అంటారు. అంటే ఎవరైతే ఇదివరకు అంటే పూర్వం రోజుల్లో అంటే ఉదయం చేసేవాళ్ళు సాయంత్రం పూజ చేసేవాళ్ళు కాదు. కొంతమంది ఏంటంటే సాయంత్రం పూజ చేసుకునేవాళ్ళు, తర్వాత రోజు ఉదయం చేసేవాళ్ళు కాదు కదా. అలా రెండో రోజు సాయంత్రం తీయటమో, రెండో రోజు ఉదయం తీయటమో అలా చేస్తూ ఉండేవారు కాబట్టి అలా తర్వాత రోజు తీయాలి అనేది ఆనవాయితీ వచ్చింది. అలాగే గణేష్ చతుర్దశి వస్తుంది కదండి, వినాయక చవితి. ఈ వినాయక చవితిలో కూడా గమనించారు ఏంటంటే కనుక ఇప్పుడు మొదటి రోజు ఏదైతే పూజ రోజు వేసిన దండ నిమజ్జనం దాకా అదే దండ ఉంటుంది. అది చాలా తప్పండి. ఏ రోజు వేసిన మాల ఆ రోజు తీసేయండి. ఎందుకంటే ఆ మాలకు బూజు పడుతుంది. సపోజ్ బూజు పట్టచ్చు, దాని మీద పురుగులు పాకచ్చు. లేదంటే వస్త్రాలు కట్టినప్పుడు వస్త్రాలు పాడైపోతాయి, స్వామివారి విగ్రహం పాడైపోతుంది. ఇంత పాడైపోతుంది కాబట్టి మనం ఆ మాలను తర్వాత రోజు ఎంత మంచిగా ఉన్నా సరే ఆ మాలను తీసేసేయండి. అది మాత్రం గమనించండి. నేను గమనించింది ఏంటంటే ఆ మాలను 9 రోజులు అంటే 9 రోజులు అట్టి పెట్టేస్తారు. లేదంటే 5 రోజులు ఉంటే 5 రోజులు ఆ మాలను అట్టి పెడతారు. దాని మీద ఇంకో మాల వేస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే డౌట్ రావచ్చు, ఖైరతాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కదండి, అవైతే తీయటానికి సాధ్యపడదు కాబట్టి, అంటే రోజుకు ఒక 2-3 దండలు వస్తుంటాయి కాబట్టి ప్రతి దండ తీయాలంటే కూడా సాధ్యం కాదు కాబట్టి అక్కడ వేస్తూ ఉంటారు, ప్రాబ్లం లేదు. కానీ మనం చిన్న చిన్న మండపాలు పెట్టుకుని చేసుకునేవారు ఎవరైనా సరే గజమాల కానీ ఏ మాల వేసినా కూడా తర్వాత రోజు తీసేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఇది పాటించండి, చాలా మంచిది. తెలుసుకున్నారు కదండి. స్వామివారికి అలంకరించిన పూలు కొన్ని రకాలైతే సాయంత్రం తీసేసుకోవచ్చు, కొన్ని రకాలైతే తర్వాత రోజు ఉదయం కూడా తీసుకోవచ్చు అని చెప్పాను. మీరు అది చూసి ఫాలో అవ్వండి. ఈ యొక్క విషయం మీకు అర్థం అవ్వాలని చెప్పి నేనైతే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే స్వామివారి యొక్క ఉంజల్ సేవా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ నుండి ఒక సంకీర్తన వస్తుంది, వింటూ స్వామివారి యొక్క ఉంజల్ సేవను చివరి వరకు వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను.
స్వామివారికి ఇస్తున్న దివ్యమంగళ నీరాజనాల్ని మీరందరూ కూడా కళ్ళకద్దుకుని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా ఎల్లప్పుడూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధేస్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ స్వామివారికి మంగళహారతి ఇస్తూ స్వామివారిని దర్శనం చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. అలాగే మీ యొక్క డౌట్ తీరిందని నేను అనుకుంటున్నాను. తీరితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.